హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. నేను ఈ జనవరిలో ఇండియాకి వెళ్తున్నాను. సో ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జాకెట్, ఇది నైకే జాకెట్ డాడీ కోసం తీసుకున్నాను. ఇదే కాకుండా ఇంకా వేరే జాకెట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. అది ఇదిగోండి, ఇదే. ఇది కూడా అంటే మన ఇండియన్ వెదర్కి తగ్గట్టుగా మరీ థిక్గా మెటీరియల్ ఉండకుండా కొంచెం లైట్గా ఉండేలాగా తీసుకున్నాను. సో నాకు బ్లాక్ అంటే ఇష్టం, అందుకే నేను బ్లాక్ కలర్ జాకెట్స్ తీసుకున్నాను. ఇది చూడండి, షూస్. ఇది కూడా నైకే షూస్ డాడీ కోసం. డాడీ డైలీ వాకింగ్, జాగింగ్ వెళ్తూ ఉంటాడు, అందుకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది స్వెటర్. ఇది మా సిస్టర్ కోసం తీసుకున్నాను. అంటే ఈ రెడ్ కలర్ అయితే కొంచెం యూఎస్ నుంచి తీసుకొచ్చినట్టు సింబాలిక్గా ఉంటుంది, చూడ్డానికి కూడా మంచిగా డిజైన్ ప్యాటర్న్ బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి టీ షర్ట్ కమ్ షర్ట్ అన్నమాట. ఇది కొత్త ప్యాటర్న్, నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా బావగారి కోసం తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అది. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్వెటరే, మా అమ్మకి తీసుకున్నా. సేమ్ కొంచెం మా చెల్లికి ఎలా ఉందో అలాంటి ప్యాటర్న్లోనే తీసుకున్నా, కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్. మా చెల్లికి మా అమ్మకి ఏజ్ డిఫరెన్స్ కాబట్టి కొంచెం వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మంచిగా అట్లా తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మా అల్లుడికి, మా చెల్లి వాళ్ళ బాబు, వాడికి స్వెటర్ తీసుకున్నా. కొంచెం యూఎస్ వైబ్ ఉంటుంది, క్రిస్మస్ వైబ్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ స్వెటర్ తీసుకున్నాం. అది చూడగానే మంచిగా ఎక్సైట్ అయ్యాడు, వీడియో కాల్ చూపించా. సిమిలర్గా అలాంటి ప్యాటర్నే మా కొడుకుకి కూడా తీసుకున్నా, అయాన్ మా బాబుకి, వాడికి కూడా తీసుకున్నాను. సేమ్ అయాన్కి ఈశాన్కి ఇద్దరికి కొంచెం సేమ్ టైప్ ఆఫ్ షర్ట్స్, మా అమ్మకి మా చెల్లికి సేమ్ టైప్ ఆఫ్ స్వెటర్స్. అట్లనే ఇదిగోండి, ఇది దియాకి, ఇంకో ఒకటేమో ఆద్యకి. దియా అంటే మా పాప, ఆద్య అంటే మా మేనకోడలు. వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరికి ఏది ఉంటే నాకు కూడా అలాంటిదే కావాలి, సేమ్ కలర్ అంటారు, అందుకే ఇద్దరికి సేమ్ కలర్ స్వెటర్స్ తీసుకున్నాను. సో చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇద్దరికి సేమ్ అని చెప్పేసి, అందుకే వాళ్ళకి అవి తీసుకున్నాను. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఐటెం వచ్చేసి, లెట్స్ సీ నెక్స్ట్ ఐటెం ఏమొస్తుందో. ఇది హ్యాండ్ బ్యాగ్ మా అత్తమ్మకి తీసుకున్నాను. ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అమ్మకి తీసుకున్నా. మొన్న ఈ సేల్ ఉండే కదా, అప్పుడు తీసుకున్నాను ఇవన్నీ. ఇది హ్యాండ్ బ్యాగ్ మా సిస్టర్కి. ఇంకొకటి ఇది హ్యాండ్ బ్యాగ్, ఇది కొంచెం మా అమ్మకి మ్యాచ్ అయ్యేలాగా, మా అమ్మ హ్యాండ్ బ్యాగ్కి మ్యాచ్ అయ్యేలాగా మా సిస్టర్కి తీసుకున్నాను. ఇది మా పాపకి, ఇది దియాకి. అట్లా ఇప్పుడు ఇవన్నీ అయాన్ డ్రెస్సెస్ అన్నమాట. చూడండి, టాప్ బాటమ్ రెండు జీన్స్ కాంబినేషన్లో స్టైల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం వాడికి. ఇంకా ఇది కూడా ఈ కాంబినేషన్, ఇది వైట్ మెరూన్ టాప్, మళ్ళీ మెరూన్ కలర్ ప్యాంట్, సిమిలర్గా వైట్ ఎల్లో టాప్ టీషర్ట్, కింద లైట్ బ్లాక్ లైట్ వైట్ ఎల్లో కలర్ షేడింగ్ ఉండే ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది ప్లెయిన్ క్రీమ్ అండ్ జీన్స్ షార్ట్ వాడికి తీసుకున్నాను. ఇంకా ఇది కూడా, ఇది కొంచెం ఫ్లోరల్ షర్ట్ కమ్ షార్ట్ ఉంటుంది, కొంచెం ట్రెండీగా మంచిగా ఉండే ఏదైనా ఫంక్షన్కి వేసుకునేలాగా. ఇది అయాన్కి తీసుకున్నాను. ఇంతటితో అయాని అయిపోయినాయి. ఇవి దియావి. ఇదిగోండి, ఇది బ్లాక్, దాని మీద కొంచెం లైట్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ స్టార్స్ ఉండేలాగా మంచి పార్టీ వేర్ అన్నమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ది వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది, చాలా బ్రైట్ రెడ్ అన్నమాట. అది వేసుకుంటే ఇంకా మనకి మంచి పార్టీ లుక్ వచ్చేలాగా, అది కూడా దియాకి తీసుకున్నా. ఇంకా ఇదేమో కొంచెం నైట్ డ్రెస్ లాగా, లేదంటే హాలిడే ఇంట్లో ఉన్నప్పుడు అట్లా వేసుకునేలాగా. ఇది టాప్ బాటమ్ రెండు సేమ్ ఉంటాయి, సేమ్ కలర్. నైట్ అట్లా పడుకునేటప్పుడు దియా నాకు చెప్పేది, నాన్న నాకు సేమ్ డ్రెస్ సేమ్ ఉండాలి, పైన కింద రెండు ప్యాంటు షర్ట్ రెండు సేమ్ ఉండేలాగా అని. అది ఇంతకుముందు షార్ట్, ఇదైతే ఇంకా ప్యాంట్ వైట్, దాని మీద చిన్న ఫ్లవర్స్, టాప్ అండ్ బాటమ్ రెండు సేమ్ కాంబినేషన్. ఇట్లా హాలిడే అప్పుడు ఇంట్లో వేసుకోవచ్చు, లేదంటే నైట్ డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. ఇంకా ఇదేమో లైట్ పర్పుల్ కలర్, లైట్ వైలెట్ కలర్లో ఇంకా డ్రెస్. జర్నీకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చలికాలం కదా, కొంచెం థిక్గా ఉంటుంది మెటీరియల్, స్వెటర్ లాగా, స్వెటర్ టైప్లో. సో అందుకు ఇది కూడా తీసుకున్నాను దియాకి. నెక్స్ట్ ఇది వచ్చేసి శాంటా మాస్క్
నేను వెళ్ళగానే డైరెక్ట్ వెళ్ళకుండా ఈ మాస్క్ పెట్టి వాళ్ళని డైరెక్ట్ కొంచెం సర్ప్రైజ్ లాగా చేద్దామని ఆ వీడియో కూడా ఉంది చూడండి యూట్యూబ్లో. వాళ్ళని సర్ప్రైజ్ చేశాను. వాళ్ళు నిజంగానే శాంటా వచ్చాడు అనుకున్నారు. వీడు అయాన్ అయితే భయపడ్డాడు చూసి. సో దీంతో ఒక సూట్ కేసు ఫిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సూట్ కేసులో ఏమేమి పెడదామంటే ఫస్ట్ టాయ్స్. ఇది మ్యాగ్నెటిక్ టైల్స్, దాంతో బిల్డింగ్స్ చేసుకోవచ్చు టైంపాస్ ఆడుకోవడానికి. ఇది వచ్చేసి రిమోట్ కారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. ఇదేమో పీ టాయ్, దాని షార్ట్ ఇట్లా కిందికి లాగితే అది పాస్ చేస్తుంది. ఇంకా ఇవి మెడిసిన్స్ లాగా, అంటే కొంచెం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, అది బోన్స్కి మంచిదని. ఇంకా ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, ఇవి కూడా హార్ట్కి మంచిది. ఇదేమో ఇంకా పిల్లలకి ఇప్పుడు చూపించేది, ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇమ్యూన్ కోసం పిల్లల కోసం తీసుకున్నాను. అయాన్కి దియాకి వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి పర్ఫ్యూమ్, మా ఫ్రెండ్ అరీఫ్ అని ఉంటాడు, ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను. ఇంక ఇవి బెంగే క్రీమ్స్, ఇవి మన బాడీ పెయిన్స్కి పెద్దవాళ్ళకి బాగుంటాయి. సో వాళ్ళకి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇవి చాక్లెట్స్ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ చాక్లెట్, ఇది కాయిన్ చాక్లెట్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇవి పిల్లలు చాక్లెట్స్ అంటారని చెప్పేసి ఇంకా చాలా రకాల చాక్లెట్స్ తీసుకున్నాను. చాక్లెట్సే అసలు ఒక సూట్ కేసు మొత్తం నిండిపోద్ది అనుకోండి. ఇంక ఇది వచ్చేసి డాలర్ కవర్ వచ్చేసి కొంచెం డాలర్ సింబల్ లాగా, దాని మీద మళ్ళీ క్రిస్మస్ శాంటా ఉన్నాడు అట్లా. ఇంకా ఇది కూడా పిల్లలు చాక్లెట్స్ అంటారని చెప్పేసి ఇది ఒక టైప్ ఆఫ్ చాక్లెట్స్. ఇంకా ఇది చూడండి, ఇది ఫేవరెట్స్. దీంట్లో 6 to 7 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. అక్కడ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టు, ఒకటేమో మనోళ్ళే తింటారు, ఇంకొకటి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు, మా ఆద్య వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నట్టు తీసుకున్నాము. ఇంకా ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, దీంట్లో హ్యార్షేస్, కిట్ క్యాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఇంకొకటి సెట్. ఇదేమో పిస్తా చాక్లెట్స్, మేడ్ విత్ పిస్తా అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ. ఇంకా ఇది కూడా దీంట్లో మన చాక్లెట్ బాల్స్ లాగా ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు అవి కూడా తినేటప్పుడు. ఇంకా ఇది వచ్చేసి కిట్ క్యాట్ చాక్లెట్. ఇక మన కిట్ క్యాట్ రెగ్యులర్గా మనకి ఇండియాలో కూడా చాలా తింటూ ఉంటాం కదా, మంచిగా టేస్ట్ ఉంటాయి. కొంచెం వేఫర్ ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం, అందుకే తీసుకున్నా. ఇంకా ఇది మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్, ఇది ఫేవరెట్ చాలామంది పిల్లలకి మన ఇండియాలో కూడా. అంటే ఇక్కడ నుంచి చాలామంది ఫీస్టబుల్స్ తీసుకురా అంటారు. ఇంక ఇవి వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, M&M, స్నీకర్స్, ట్విక్స్ అన్నీ కలిపి. ఇది ఇంతకుముందు చెప్పిన ఫేవరెట్స్ ఇంకొక ప్యాకెట్. ఇంకా ఇది కొంచెం చూడ్డానికి శాంటా బొమ్మలు ఉన్నాయి కదా, సో అట్లా ఒక 4 చాక్లెట్స్ తీసుకున్న వెరైటీగా. వాళ్ళు పిల్లలు చూసి ఎక్సైట్ అవుతారు, మంచిగా తింటారని చెప్పేసి. ఇంక ఇవి రీసెస్ చాలా ఫేమస్, మనకు తెలుసు, చాలామంది అడుగుతూ ఉంటారు అవి కావాలని. అంటే కిడ్స్, ఇది ఫెర్రరో రోచర్స్, ఇది కూడా చాలా ఫేమస్, తెలిసిందే కదా. సో ఇవన్నీ చాక్లెట్సే. ఇంకా ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కాబట్టి ఇంకా చాక్లెట్స్కి నేను కాంప్రమైజ్ కాలేదు, చాలా తీసుకున్నాను. ఇవన్నీ కొన్ని ప్యాకెట్స్లో కూడా పెట్టాను మన వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి. అంటే అయాన్కి దియకి వీళ్ళకి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరైనా పిల్లలకి వీళ్ళతో ఆడుకోవడానికి వస్తుంది కదా. ఇంక ఇది చూడండి, గ్లెన్ఫిడ్ ఇచ్చి తీసుకున్నాను. ఫైనల్గా పాస్పోర్ట్ వెళ్ళడమే ఇండియాకి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.